ప్రేక్షకులకు ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజైతే మనం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూలుపూడి బాబీ గారి దగ్గర అయితే మనం ఇక్కడ ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు జరగబోయే ఆచరణ కోసం ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. అందరికీ నమస్కారం. క్యూబీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కలయికతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఎన్నికల ముందు అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్ని ఇప్పటికి 90% పాటు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం 2 కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు రాజకీయాల్లోనికి రావడానికి గల కారణం? నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి సుమారు 38 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కూడా నాకు అనేక పార్టీలు మారమని ఒత్తిడి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలోనే మనకి అభివృద్ధి సంక్షేమం కూడా మనం చెప్పినట్టు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. పేద వర్గాలకు ఏమన్నా మనం పని చేయగలం అంటే తెలుగుదేశం పార్టీలో ఉండగలం అని చెప్పి నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. టీడీపీలోకి చేరడానికి ప్రధాన కారణం? నా చిన్నప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు మన జిఎంసి బాలయ్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీకి 5 సార్ల పాటు ప్రాతినిధ్యం శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం చిక్కాల రామచంద్రరావు గారు తాళరేవు నియోజకవర్గం ఉండగా మొదటి ఓటు మా పెత్తాత గారి ఇంటికి వచ్చి మొదటి ఓటు అభ్యర్థించారు. ఆ క్రమేణా దానికి మేము ఆకర్షితులై అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. మండల అధ్యక్షులుగా మీ బాధ్యతలు ఎలా ఉన్నాయి? గౌరవ ముమ్మడవరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు నా మీద ఒక నమ్మకంతో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతల్ని 17 పంచాయతీ ప్రజలతో, గ్రామ కమిటీలతో మాకు క్లస్టర్ విధానం ఉంటుంది. మా తాళరేవు మండలంలో 3 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్లని మళ్ళీ యూనిట్ ఇన్ఛార్జీలని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునే ముందుకు వెళ్తున్నాం. ఏ కార్యక్రమాన్ని కూడా ప్రతిదీ కూడా డైరెక్ట్గా గ్రామ కమిటీ అధ్యక్షులకు చెప్పే పలానా కార్యక్రమం జరుగుతుందని చెప్పి అందరినీ మమేకం చేసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయకత్వాన్ని మీరు ఏ రూపంలో చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకి ఎవరికీ లేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన పగ్గాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాల వైఎస్ జగన్ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిన సంగతి మన అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే ఏంటో కూడా 5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరూ చూడలేదు. ఒక రోడ్లో తట్టబట్టి కూడా ఏమి పరిస్థితి. అలాగే అన్ని రకాల ఆయన ఇచ్చిన హామీలు కూడా ఏమీ నెరవేర్చలేకపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఎలక్షన్లో సూపర్ 6 అని పథకాలు పెట్టడం, ఆ పథకాలను ఇంటింటికి వెళ్ళి మేము అందరం ప్రచారం చేయడం, ఆ ప్రచారంలో కూటమి నాయకులందరినీ కలుపుకుని వెళ్ళి మేము ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పి వాళ్ళకు ఒక కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మేము గర్వంగా చెప్పుకున్నాం, మా పరిపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంటింటికి వెళ్తున్నాం. మేము ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చాం, ఈ అమలు చేసాం. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. చిన్న సమస్యలు అంటే ఏమిటంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న ఇల్లులకి హౌసింగ్ బిల్లులు రాలేదన్న ఒక సమస్య ఒకటిని, గత 5 సంవత్సరాల్లో వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ రాలేదన్న ఒక సమస్య, మేజర్ సమస్య ఉంది. ఈ 2 కూడా స్థానిక సంస్థల ముందే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతిపక్షం చేపడుతున్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి? ప్రతిపక్షం వాళ్ళ పని ఏంటంటే చేసే పని చేయనివ్వరు. వాళ్ళు చేయలేని పనులన్నీ మనం ఏదైతే హామీలు ఇచ్చో అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తాం. కాబట్టి వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఈ మధ్య డిఎస్సి మీద ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ లీక్ అయింది అన్నారు. డిఎస్సి జరిగిన టెస్ట్ ఆన్లైన్లో టెస్ట్ జరిగింది. ఆన్లైన్లో టెస్ట్ జరిగితే పేపర్ ఎలా లీక్ అవుద్ది? కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా వాళ్ళు. ఆ జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ అధినాయకుడు ఏది చెప్తే అదే చేస్తాడు. ఇంకొక విషయం, మొన్న విజయనగరం జిల్లాలో సీదిల అప్పలరాజు మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్లో ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు. అతని వయసు 40 సంవత్సరాలు.
ఆయన ఇంటికి పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 40 సంవత్సరాలకు వయసు అయిపోయిందంట అతనికి. 40 సంవత్సరాలకు వయసు అయిపోయింది, పోతే ఏమవుద్ది అన్న టైప్లో మాట్లాడతాడంటే ఆయనకి ప్రజల మీద ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ పార్టీపై వచ్చే ఆరోపణలో ఏదైనా ఒకటైనా నిజముందని మీరు భావిస్తారా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంత మేధావి, ప్రపంచ దేశాలే గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా మోడీ గారు వచ్చినప్పుడు అభివృద్ధికి మారు పేరు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పారు. మేము చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. వచ్చిన ఆరోపణలు ఏమి కూడా మేము పట్టించుకోం. ఇప్పుడున్న యువతకి మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు? మనకి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా యువనేత నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండగా యువగలం పాదయాత్రతో మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటించడం జరిగింది. పర్యటించినప్పుడు అన్ని ప్రాంతాల మీద ఆయన ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మా ఎజెండా అని చెప్పారు. ఈరోజు ఆయన ఈ 2 సంవత్సరాల్లో అనేక పరిశ్రమలు రప్పించారు, అనేక కొత్త కంపెనీలు రప్పించారు. గూగుల్ డేటా సెంటర్ కూడా మన విశాఖపట్నంకి వచ్చిందంటే ప్రధాన భూమికి పోషించి నారా లోకేష్ గారు. ఎటువంటి సందేశం లేదు. ఈ 5 సంవత్సరాల పరిపాలన 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఖాయం. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేనకి ఈ మధ్యకాలంలో ఈ మండలంలో పడట్లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం? మాది పడవపోవడం అంటే ఏం లేదు. మాకు అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, మేము మాతో మిత్రబంధంతో ఉన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మాకేమన్నా సమస్యలు ఉన్నా, మా మీద ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా డైరెక్ట్గా నిర్మమాటంగా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళచ్చు, లేదా జిల్లాకి వాళ్ళ జనసేనకి ఒక అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో పెట్టినా కూడా మాకు ఎటువంటి పొరపచ్చులు లేవని చెప్తున్నాం. ఈ మధ్య కొంతమంది పార్టీని కూటమి ప్రభుత్వాలు ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పార్టీతో సంబంధం లేని వాళ్ళు చేస్తున్నారు. అటువంటి దాన్ని మేము పట్టించుకోం. సంక్షేమ పథకాలు పూర్తిగా కొంతమందికి చేరట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు పూర్తిగా అందట్లేదు అన్నది వాస్తవం కాదు. ఎందుచేత అందట్లేదు అన్నది ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే పథకం అందలేదో వాళ్ళు తెలుసుకోవాలి. ఉదాహరణకి మొన్న తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. మా మలవరం పంచాయతీలు అయితే 3 ఉంటే 3 పడ్డాయి, 2 ఉంటే 2 పడ్డాయి. కేవలం మల్లవరం పంచాయతీ చూసుకుంటే కనుక మల్లవరం పంచాయతీలో 500 మందికి తల్లికి వందనం పడ్డది. అందులో 30 మందికే ఇనెలిజిబుల్ వచ్చింది. ఆ 30 మంది కూడా ఎవరంటే కారు ఉందనో, ప్రభుత్వ ఉద్యోగం చేస్తారనో, కరెంట్ ఎక్కువ వాడారనో, ఈ రీజన్స్ వల్లే తల్లికి వందనం ఆగింది. అది కూడా మళ్ళీ ఏం చెప్పాం, 7వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక మళ్ళీ దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన లేక ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎక్కడ అడగాలో తెలియట్లేదు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఏదన్నా అమలు జరగకపోతే కనుక మనకి పంచాయతీలో సచివాలయ వ్యవస్థ ఉంది, సచివాలయంతో వెల్ఫేర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా అన్నీ కూడా వివరాలు చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో మీ మండలాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? మనకి ముఖ్యంగా తాళరావు మండలం ఓఎన్జీసీ సంస్థ, రిలయన్స్ సంస్థ 2 సంస్థలు ఉన్నాయి. గతంలో పరిపాలించిన ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఈ మండలానికి తగిన నిధులు, సిఎస్ఆర్ నిధులు తీసుకుని రాలేకపోయారు. మన యువ ఎంపీ గంటి హరీష్ మాధురి గారు ఈరోజు ఓఎన్జీసీ సంస్థని, రిలయన్స్ సంస్థ కూడా మాట్లాడుతూ మన గురుకుల పాఠశాలకే గౌరవ శాసనసభ్యుల సహకారంతో ₹1 కోటి నిధులు తేవడం జరిగింది. ఆ గురుకుల పాఠశాలని ఈ మధ్య అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే సిఎస్ఆర్ నిధులు కూడా మన తాళరావు మండలానికే ఎక్కువ నిధులు ఇవ్వమని చెప్పి కోరడం అయింది. అలాగే త్వరలో కూడా మా టెన్యూర్లో ఇంటింటికి కూడా ఉచిత గ్యాస్ ఇవ్వడానికి ప్రయత్నాలు మాత్రం చేస్తాం. మీ మండలంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు? గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారు, అలాగే పార్లమెంటు సభ్యులు హరీష్ బాలయ్య గారి సహకారంతో మన తాళరావు మండలంలో సుమారు ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లోనే ₹20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగినాయి. గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా మట్టి రోడ్లన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేసాం. ఇంకా పరిష్కారం కావాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా?
మనకి తాళర మండలానికి మెయిన్గా వచ్చేటప్పటికి రైతాంగానికి సంబంధించి ఇంజిన్ బ్రిడ్జ్ ఒకటి పడిపోవడం, ఆ బ్రిడ్జ్ దగ్గర తూర్లు వేయడం వల్ల నీటి సమస్య ఏర్పడుతుంది. దాన్ని కూడా గతంలో గౌరవ శాసనసభ్యులు టెండర్ పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ అది ఎస్టిమేషన్ మళ్ళీ రివైజ్ రావడం వల్ల మళ్ళీ మొన్నే రీసెంట్గా దాని యొక్క ప్రతిపాదన కూడా పంపించారు. అది త్వరలోనే ప్రారంభిస్తారు. అలాగే పాతకోరంకి సంబంధించి రోప్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కూడా నిధులు మంజూరు చేశారు. అది కూడా 2-3 నెలల్లో పనులు మొదలుపెట్టి ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తారు. ఏదేమైనా తాళరా మండలాన్ని ముమ్మిడివరం నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత ఇచ్చిన గౌరవ శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. మండలంలో ప్రజలు ఎక్కువగా మీ దగ్గరికి ఏ ఫిర్యాదులను తీసుకొస్తూ ఉంటారు? మనకి తాళరా మండలంలో ప్రధాన సమస్య ఏమున్నదంటే అండి, ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా వితంతు పెన్షన్లు ఇవ్వలేదన్న మెయిన్ అదొక సమస్య ఉంది. దాన్ని రేపు త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఆ 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేస్తే ప్రతి పంచాయతీలోనే ఇంచుమించు 10 నుంచి 15 మంది ఉన్నారు వితంతులు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సమస్యని పరిష్కరించాలని అవుతాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మన మండలంలో సంక్రమంగా జరుగుతున్నాయా? ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6లో భాగంగా ప్రతిదీ కూడా సక్రమంగానే అమలు జరుగుతుంది. కొన్ని ఇష్యూస్ ఏమున్నాయంటే, మేము త్వరలో ఇవ్వాల్సిన స్త్రీ నిధికి సంబంధించి ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఇస్తారని చెప్పారు. అది కూడా అమలు చేస్తారు. అలాగే పెన్షన్ విషయం వచ్చేటప్పటికి ఎస్సీ బీసీ వర్గాలకి 50 సంవత్సరాలకి పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఏదేమైనా ఏం చేయాలన్నా కూడా రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉండాలి. గత 5 సంవత్సరాలు చేసిన అప్పుల వల్ల వడ్డీలు కట్టుకుంటూ కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలు చేస్తారంటే కేవలం చంద్రబాబు నాయుడుకే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక్క మాటలో అతని కోసం మీరు వివరించండి. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పవలసింది ఏముందంటే, ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట కట్టుబడి ఆ యొక్క అన్ని అభివృద్ధి సంక్షేమాలు చేస్తూ ఉంటాడు. ఆయన అనుభవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద వరం అని చెప్పాలి. మీ రాజకీయ జీవితంలో గుర్తుండిపోయే రోజు ఏదండి? నా రాజకీయ జీవితంలో గుర్తుండిపోయే రోజు ప్రతిపక్షంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి రావడమే నాకు రాజకీయంలో గుర్తుండిపోయిన రోజు. మీకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటారా, లేదా ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తారా? మంత్రి పదవి తీసుకుంటారా అంటే, మంత్రి పదవి వచ్చేది అంత ఈజీ అయితే కాదు. మన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మొత్తం ట్రెండ్ కొత్తగా పెట్టారు. కార్యకర్తనే అధినేతగా చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశంలో అనేక పదవులు కార్యకర్తలకు ఇస్తూ ఉన్నారు. అందులో అదృష్టం కొలిది ఏమైనా వస్తే అప్పుడు ఆలోచనలు. మీ మండలంలో వెంటనే పరిష్కరించవలసిన సమస్య ఏదైనా ఒకటి ఉందా? మా మండలంలో వెంటనే పరిష్కరించాల్సిన సమస్య ఏమైనా ఉందంటే, కోరంగ్ పంచాయతీకి సంబంధించిన రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఒకటి ఇవ్వాలి. అది గత ప్రభుత్వంలో భూమి సేకరించారు కానీ అవన్నీ కూడా క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్యను పరిష్కరించారు. తొందరలోనే వాళ్ళందరికీ కూడా భూమిని అప్పచెప్పడం జరుగుతుంది. ప్రజలకు ఒక్క వాక్యంలోనే మీరు ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? గత 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కూటమి ప్రభుత్వాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే కనుక కూటమి ప్రభుత్వాన్ని మరొక 2 సార్లు గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, లేకపోతే వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? మీకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందని చెప్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా బాగుందని చెప్తాం మేము? ఆయన ఏం చేశాడు? ఆయన మంత్రుల్ని ఏ విధంగా ప్రోత్సహించాడు? ఆయన ఎమ్మెల్సీని ఏ విధంగా ప్రోత్సహించాడు? ఏ సంక్షేమం చేశాడు? డాక్టర్ని మాస్క్ అడిగిన డాక్టర్ని చంపించేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలోని. ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశారు. ఇన్ని రకాల పనులు చేశారు వాళ్ళు. ప్రజలు దాని గురించే కదా వాళ్ళందరినీ 151 సీట్లు ఉన్న వాళ్ళు 11 సీట్లకు ఎందుకు తెచ్చారు? వాళ్ళు వాళ్ళలో ఏం అవదని నిర్ణయించుకుని ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ విషయానికి వచ్చి పన్నాడు సతీష్ కుమార్ పాలన బాగుందా, లేకపోతే బుచ్చిబాబు గారి పాలన బాగుందా? నిర్మోహమాటంగా చెప్పాలంటే తాళరావు మండలం కానీ ముమ్మిడివరం నియోజకవర్గం కానీ అభివృద్ధి జరిగిందంటే బుచ్చిబాబు గారి పరిపాలనలోనే అభివృద్ధి జరిగింది. క్యూబీ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక నమస్కారం. ఇంకా చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోలతో ముందుకు వద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
Audio Jungle.